అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నారపాడు పంచాయతీ పరిధిలోని బలిజపాలెంలో గెడ్డ పోరంబోకు రోడ్డును తొలగించిన వివాదం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య ముదురుతూ ఉంది. ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గండి రవికుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇండిగంబిల్ల దేవుడు, ఎడ్ల నాయుడు, బలిజపాలెం పార్టీ నేతలు ఎంపీటీసీ సభ్యురాలు మామిడి లక్ష్మి, కొండాజీ, కె దుర్గా అప్పారావు, మాజీ సర్పంచ్ తాసుబిల్లి కనకరాజుతో కలిసి వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక కక్షా సాధింపు చర్యలకు బలిజపాలెం నుంచే శ్రీకారం చుట్టారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి కక్షా సాధింపు చర్య కాకపోతే సుమారు 3 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో అప్పటి ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారుల సహకారంతో రైతు కల్లాల్లోకి పశువుల పాకలకు, పొలాలకు వెళ్లేందుకు సర్వే నెంబర్ 161/162లో గల గెడ్డ గట్టుపై పోరంబోకుపై నిర్మించుకున్న రోడ్డును జనసేన, తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతల ప్రోద్బలంతో డీఫారం పట్టా భూమి సాగు చేస్తున్న వ్యక్తి జేసీపీతో తొలగించడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. రైతుల ఇబ్బందులు, ప్రజల నిలదీతకు ఎవరు బదులు చెబుతారంటూ రవికుమార్ ఆక్రమణదారులను నిలదీశారు. ఈ విషయంపై స్థానిక ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మీ, కొండాజీ ఫిర్యాదు చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం అధికార దుర్వినియోగమే అవుతుందని అన్నారు. రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్న గ్రావెల్ రోడ్డును తొలగించిన వ్యక్తులపై చర్యలు తీసుకొని పూర్వం నిర్మించిన రోడ్డును యథాతథంగా నిర్మించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం కక్షా సాధింపులకు పోవద్దంటూ చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న సంఘటనలకు సంబంధం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలిజపాలెం గ్రామం 161, 162 సర్వే నెంబర్లో గత 12వ తారీఖున సుమారు ఇప్పుడే మనం ఇదంతా వెరిఫై చేసాం. ఈ రోడ్డు అంతాను సుమారు 20-30 కల్లాలకి, కుటుంబాల కల్లాల్లోకి వెళ్ళడానికి గెడ్డవాగునం అనుకున్న కొంత ప్లేస్ని గత 3 సంవత్సరాల క్రితమే ఈ రోడ్డు ఫామ్ చేసుకొని సౌకర్యార్థంగా గెత్తాలు తోలుకోవడానికి కానీ, పొలాల్లో వ్యవసాయం చేసుకోవడానికి కానీ ఒక మార్గం స్థానిక నాయకులను ఉపయోగించుకొని ఆ రోజు 3 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు రోడ్డు. జనరల్గా మేము చెప్తుంది ఏంటంటే, ప్రజలకు ఉపయోగపడినప్పుడు గెడ్డవాగుల పక్కన కానీ ఎక్కడైనా కూడా, ఏ గ్రామంలోనైనా ఎక్కడైనా కూడా రోడ్డు ఫామ్ చేసుకుంటాం. ఉన్న దానిలో ఎవరు జిరాయితీలో నుంచి రోడ్డు ఏమంటే ఇవ్వడు కదా ఈరోజు. అయినా కూడా ఇక్కడ మీరు చూసాం, మనం దీన్ని ఆనుకొని జిరాయితీ ఉంటే ఆయన కూడా ఆ రోడ్డు ఇచ్చాడు. ఇది ఎవరైతే ఇప్పుడు మేము ఈ రోడ్డుని తవ్వారో ఆ వ్యక్తి బంజరు భూమిలో ఆక్యుపై చేసుకొని వ్యవసాయం చేసుకోవడమే కాకుండా, తన జీవనోపాధిని గడుపుకోవడమే కాకుండా, దానికి అనుకూలంగా వచ్చే ఇప్పుడు ఈ పైర్లు వేసుకునే టైం ఇది. గెత్తాలు తోలుకోవడానికి కానీ, విత్తనాలు వేసుకోవడానికి కానీ, తీసుకెళ్ళడానికి కానీ రోడ్డు అనుగుణంగా లేకపోతే రైతులు ఏ విధంగా వ్యవసాయం చేసుకోగలరు? ఏదైనా వాళ్ళ కళ్ళాలకు వెళ్ళి వాళ్ళ గేదెలను కానీ, గొడ్లు కానీ ఎలా చూసుకోగలరు? అడ్డదారుణంగా ఇలా తవ్వేస్తే మరి మీరు కంప్లైంట్ ఇచ్చినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు మీరు ఎలా ఉన్నారంటే, మరి అధికారులు దేనికోసం భయపడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఒకవైపు మీ నాయకులేమో మేము ఎవరికి కూడా హాని చేయం, ఏ విధి కూడా చెయ్యమని చెప్పేసి చెప్తున్న మీరే మరి గవర్నమెంట్ బంజరు భూముల్లో వాళ్ళ ఇష్టాసారంగా తవ్వేస్తే 2 రోజులు 3 రోజులు అయినా కూడా మీరు దాన్ని పట్టించుకోకపోతే మరి స్థానికంగా ఉన్న అధికారులు కానీ, మీరు కానీ ఏం చేస్తున్నారన్నది మేము మిమ్మల్ని మీ ద్వారా అడుగుతున్నాం. ఈవేళ మనకు ఒకటి తెలియాలి, మీకు అందరికీ తెలుసు, మనం నాటిన చెట్టు అయినా, మన భూమిలో నాటిన చెట్టు అయినా కూడా కొట్టాలంటే దాన్ని పర్మిషన్ తీసుకోవాలి. వాల్టా యాక్ట్ అని ఒకటి వచ్చింది. ఆ చెట్టుని నరకాలంటే మనం ఎంఆర్ హౌస్లో పర్మిషన్ తీసుకోవాలి. గతంలో మీకు ఒక తవ్వాన